కార్లనే రేవంత్ రెడ్డి. సుధాకర్, మీరు ఒక్క సెకండ్ లైన్లో ఉండండి, మా లైన్లోనే ఉండండి, మనం మాట్లాడదాం మళ్ళీ. గాంధీ భవన్ నుంచి రమేష్ లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రమేష్, గాంధీ భవన్లో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు కాంగ్రెస్లో ఇలాంటి ఒక వ్యతిరేకత చెలరేగుతోంది? మాట్లాడేటువంటి నైతిక హక్కు ఆమెకు లేదు. హూ ఆర్ యు కొండ సుష్మిత అని అడుగుతున్నా, వితౌట్ కొండ హూ ఆర్ యు అని అడుగుతున్నా. వాటికి సమాధానం లేదు అమ్మ దగ్గర. అమ్మ పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేటువంటి నీకు ముఖ్యమంత్రి గారు ఇండిపెండెంట్గా పార్టీ కష్టకాలంలో ఉన్ననాడు ఈ పార్టీలోకి వచ్చి పార్టీ నిలబెట్టి నలుగురికి పవర్ పంచినటువంటి ముఖ్యమంత్రి గారి గురించి, రేవంత్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడదమ్మా? ఆయన అసలు నీ ఏజ్ ఎంత? ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉన్నది. నీ ఏజ్ ఎందుకు తల్లి పేరు బదనాం చేస్తున్నావు? తల్లిని రోడ్డు మీద పడుతున్నావు, ఇబ్బంది పడేట్టు పని చేస్తున్నావు. ఆలోచించుకో. చేస్తావు సర్దిద్దిని, తల్లి క్షమాపణ చెప్పింది. ఇవాళ మళ్ళీ సంజాయించుకునే పరిస్థితి తల్లికి వస్తే పిల్లలంగా అన్నందుకు తల్లిదండ్రులకి ఇది శాపం అని అడుగుతున్నాను నేను. ఇదేనా? నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ఆరోపిస్తున్నది ఆమె. రేవంత్ రెడ్డి పాలనలో అవినీతి పెరిగిందని ఏదైతే చెప్పారు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయాన్ని ఆమె పదే పదే చెప్తుంది. ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు? ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయంగా మాట్లాడుతున్నాయి, మాట్లాడుకుంటాము. ఈ పిల్ల దగ్గర ఏం ఆధారం ఉందో చెప్పమను. అమ్మ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, మా ఏఐసిసి అధిష్టానం ఉన్నది, పిసిసి ఉన్నది, నీకు ఇది చెప్పుకోవచ్చు నాలుగోళ్ళ మధ్య. కానీ బహిరంగంగా మాట్లాడితే ఏమొస్తుంది? దాంతో నీకు ఏమొస్తుంది అంటున్నా? నీకు పదవి, మీ నాయనకు పదవి, మీ ఇంట్లోకి పదవి ఇస్తే అంత బాగున్నట్ట? అప్పుడు రేవంత్ రెడ్డి గారు గొప్ప అన్నట్టు. మొన్నటిదాకా పులి అని మాట్లాడినావు. ఇదే రేవంత్ అన్నను 2 రోజుల క్రితమే మా అక్క ఆంధ్రజ్యోతిలో మంత్రి గారు ఆర్టికల్ రాశారు. గుంపు మేస్త్రి అని బ్రహ్మాండంగా టీం నడుపుతున్నారని రాసింది. మరి అంతలోనే ఎట్లా చెడిపాయే? అంతలోనే దయ్యే. ఇది కదా మాట్లాడుకుంటుంది సమాజం. కాబట్టి సురేఖక సుష్మానవర్ కంట్రోల్లో పెట్టు. ఏ భవిష్యత్తు ఆ పిల్ల ఆగం పట్టిస్తున్నది. ప్రజాక్షేత్రం ఉండాల్సిన వారు బోలగా ఉంటారు, 10 మందికి పని చేస్తారు, వచ్చిన వాళ్ళని హక్కున చేర్చుకుంటారు. అది మనస్తత్వం మాకు తెలుసు. నిజంగా ఇట్లా మాట్లాడంటే బాధగా. ఇప్పుడు మంత్రి మండలిలో ఉంది, కేబినెట్ ర్యాంక్ ఉంది, ఆమె మంత్రిగా కూడా ఉంది. సో ఆమె కూతురే స్వయంగా ఈ కామెంట్ చేస్తుంది. ఈమె గతంలో కూడా ఇట్లానే కామెంట్ చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? అందుకనే గతంలో పిల్ల కదా మాట్లాడింది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా సర్దుకున్నారు. ఫ్యామిలీ అనుకున్నారు. రెండో డెఫినెట్గా దీన్ని రెస్పాండ్ అయ్యింది. మాలాంటి వాళ్ళం ఉండబట్టలేక. ఇప్పుడు రేవంత్ అన్న అంటే ఏంటో మాకు తెలుసు. మా పాలమూరు బిడ్డ కింద నుంచి కష్టపడి ప్రజాక్షేత్రంలో ఇండిపెండెంట్గా నిలబడి ఇక్కడ దాకా వచ్చినాడండి. వచ్చినాడు ముఖ్యమంత్రి అయితే పొద్దున్న లేస్తే శాపనార్థాలు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు పెట్టినట్టు నువ్వు కూడా మాట్లాడితే వాళ్ళకి నీకు తేడా ఏమున్నది? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? అమ్మ ఎవరి క్యాబినెట్లో ఉంది? అమ్మ రేవంత్ అన్న క్యాబినెట్లో కదా పనిచేస్తున్నది. మరి ఆ మాత్రం సోయలేదా నీకు? అంటే నీ కుటుంబాన్ని నువ్వు తిడుతున్నట్టు అర్థము. అన్నంది ముఖ్యమంత్రి గారిని తిడుతున్నావు అంటే నువ్వు అమ్మను కూడా తిడుతున్నట్టు లెక్క అర్థం. అక్కడ అమ్మ క్యాబినెట్లో పార్సల్ ఆఫ్ ద పార్ట్ కదా. అది ఎందుకు అర్థమవుతలేదు అమ్మాయికి? అందుకనే చదువుకొని డిగ్రీలు తీసుకొని రాజకీయాలు ప్రజాక్షేత్రంలో అవగాహనతో ఉంటే ఇట్లా మాట్లాడేది కదా పిల్ల. మీరు చాలా సీనియర్ మహిళా నాయకురాలుగా కూడా ఉన్నారు, మీకు కూడా ఒక పదవి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీలాంటి ఫీల్డ్లో తిరిగి ప్రజల్లో తిరిగిన వాళ్ళకి పదవి రాలేదు కూడా, నేను పోటీ చేస్తే అవసరమైతే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా వస్తా అని కూడా సవాల్ చేస్తుంది. మరి ఇదేట్లా అండి? ఒకే కుటుంబంలో 2 పదవులు కావాలన్నా వాళ్ళ ఆశ ఏంటి? ఇప్పుడు రావాలని కోరుకోవడంలో తప్పలేదు, కానీ దానికి ఒక ఓపిక ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. పార్టీ అధిష్టానం దృష్టిలో మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నాం కూడా ఇంపార్టెంట్ కదా. మరి అలాంటప్పుడు మనం ఎట్లున్నాం? ఇవాళ ప్యూర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ, పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడుతూ కంపారిటివ్ స్టడీ చేస్తున్నప్పుడు పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడితే ఏమైనా అర్థం ఉన్నదా? చాలామంది చాలా రకాలుగా వాళ్ళ అవసరాల నేపథ్యంలో పార్టీలు మారుతూ ఉంటారు, వస్తుంటారు. మీరు కూడా మారొచ్చున్నారు కదా. కాంగ్రెస్లో ఉన్నారు, వైఎస్ఆర్ సిపికి పోయినారు, కాంగ్రెస్కి వచ్చారు, బీఆర్ఎస్కి పోయినారు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినారు. మరి మీకు ఆ గౌరవం దక్కింది కదా. మిమ్మల్ని ఏమో వేరుగా చూడలేదు కదా ఎవరు. రేవంత్ అన్న కూడా మిమ్మల్ని అదే రెస్పెక్ట్తో చేస్తున్నారు కదా. మరి వాళ్ళ రేవంత్ అన్న ఎందుకు ఆ విధంగా ఆపాదించి ఆయనని పదే ఆ రకమైనటువంటి బద్నాం చేసే పనిలో మీరు ఉన్నారు? అది సరి అయినది కాదు. ఎవరు మాట్లాడినా కూడా సరి అయినది కాదు. అన్యాయం జరిగితే 4 రచ్చకి రచ్చ చేస్తే రచ్చతో వచ్చేది రొచ్చ తప్ప ఏముండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా చెప్పాడాక ఇది సుష్మిత ఒక చిన్నపిల్ల, జంజీ కేటగిరీ, తెలియదు ఆమెకు తల్లి మంత్రి అయినా కూడా ఆమెకు తెలియదు అనే ఎపిసోడ్లో చూస్తారా? ఇది వాంటెడ్లీ రిపీటెడ్గా జరుగుతుంది. ఇది కాంగ్రెస్కి కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బందికర పరిణామాలు వస్తాయి అనేది యాక్షన్ ఏమన్నా దిగబోతుంది. ఆ పిల్ల మానసిక స్థితి సరిగ్గా లేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒకసారి మాట్లాడితే ఏదో అనుకోవచ్చు, రెండోసారి కూడా అదే మాట మాట్లాడితే మానసిక స్థితి ఎలా ఉన్నదో సుష్మ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే నువ్వు రేపు ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ఇంకేది కావాలన్నా కూడా స్పేస్ చాలా ఉన్నది పార్టీలో.
సో నువ్వు అది ఫిల్ చేసుకోవడం కోసం ప్రజాక్షేత్రంలో మసులుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు 33% అమలు అవుతే ఇంకా లేడీస్ కావాలి. అలాంటప్పుడు ఎఫిషియన్సీ ఉండి 4 డబ్బులు ఉండి నువ్వు రాజకీయాలు చేయాలనుకున్న ఆలోచన ఉన్నప్పుడు ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి కాబట్టి ఇవాళ బీసీ ఉమెన్గా మాలాంటి వాళ్ళము, నేనైనా రేణుకైనా ఇప్పుడు బీసీ మహిళగా ఉన్నాము. వస్తాయి అవకాశాలు, వచ్చేటప్పటికి వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తుంది. ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా పని చేస్తున్నాం, మాకు ఓపికతో పని చేస్తున్నాం కదా. మాకు వెనక ఎవరేం లేరు, ఇండిపెండెంట్గా మాకు మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కదా. మరి అలాంటప్పుడు మేము ఇంత ఓపిక ఉన్నప్పుడు అమ్మ ఉందంటే నీకు ఇంకా ఏదో రకంగా వస్తుందని ఆలోచించుకోవాలి కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ రచ్చ అని అడుగుతున్నాము. ఇవాళ సలహాదారుగా ఉన్నావు, ఏమనని ఆడిపోసుకుంటావు, ఇన్ఛార్జ్గా ఉన్న ఆడిపోసుకుంటావు. నువ్వు ఎవరు నమ్మ వదిలిపెట్టింది, అందరినిదే మాట్లాడుతున్నావు. పొద్దున్న లేస్తే వివాదం, ఏమి వివాదం ఇది? ఇదేనా పద్ధతి? ఇది రాజకీయం చేసే విధానం ఇది. కాబట్టి ఆ అమ్మాయి ఆత్మపరిశీలన చేసుకోవాలా, రేవంత్ అన్నకి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిన అని డిమాండ్ చేస్తున్నా. ఇది సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ అయితే చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓటు థ్యాంక్ యూ రమేష్.